ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కడప మహానాడులో భోజన ఏర్పాట్లో పాల్గొన్న కోటనందూరుకు చెందిన వెలగ వెంకటకృష్ణారావు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు నియోజకవర్గ నాయకులతో చురుగ్గా పాల్గొంటూ తన అనుచరులతో భోజన ఏర్పాట్లో పాల్గొని తనదైన శైలిలో 10 మందికి సేవ చేసే భాగ్యం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు, తిరు నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య మాకు కల్పించారని, ఇంత ఘనంగా నిర్వహించిన మహానాడు మునిపెన్నడూ చూడలేదని, ఎవరికి ఎటువంటి లోటు లేకుండా పసందైన భోజన సదుపాయాన్ని సమకూర్చారని అన్నారు. आदेशाने का आदेशाने का ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేషన్లకు జై యనమల, జై యనమల. అందరికీ నమస్కారం. ఈరోజు దేవుని కడపలో ఈరోజు మన తెలుగు వారందరూ దేవుడిగా కొలిసేటువంటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు మహానాడు రూపంలో జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎంతో ఆనందాన్ని ఇచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని, వారితో పాటు వారి తర్వాత మార్చి 29న పార్టీ 1983ను పార్టీ స్థాపించి మనకి గౌరవప్రదమైన జెండా గుర్తు అన్నీ ఇచ్చి ప్రజలందరినీ కూడా తోబుట్టువులాగా పరిపాలించి ప్రజారంజక పాలన చేయమని చెప్పి, ప్రజారంజక పాలన చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఎన్టీ రామారావు గారు. అలాగే ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ కూడా ఆ రోజు 43 సంవత్సరాల క్రితం ఆ రోజు ఏ రకంగా అయితే పార్టీ ఉత్తేజంతో ఉరకలేసిందో, ఈరోజు అంటే 2025వ సంవత్సరం 43 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎంతో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఒంటి చేత్తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీ ఘనత ఎట్లా అంటే ప్రపంచ దేశాలకి కూడా చాటి చెప్పి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని, ఎప్పుడు కూడా తెలుగువారంటే ఒక మెట్టు పైనే ఉండాలని చెప్పి ఆకాంక్షించి ఎన్ని రకాల సహాయ సహకారాలు కావాలంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా అన్ని రకాల కూడు గూడు గుడ్డ ఈరోజు కల్పిస్తూ అన్ని రకాలుగా మంచిగా చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు, యువ తేజం, సృష్టికర్త, ఈవేళ ఏఐ కానీ ఐటీ కానీ ఏదైనా మాకే సాధ్యం, తెలుగుదేశం పార్టీకే సాధ్యం, పరిశ్రమలు తేవడంలో కానీ అన్నిటిలో కూడా మనకే సాధ్యం అని చెప్పి ఈరోజు 175 స్థానాలకి 11 స్థానాల పథకాలకి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన మా పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే మా యనమల రామకృష్ణుడు గారు మా అందరికీ గురువు. ఆయన చూసే నేను ఈ సంవత్సరం రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క నమ్మకం, ఆయన యొక్క నిజాయితీ చూసి ఆయన బాటలో నడవాలని గత సంవత్సరం క్రితం నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేషన్లకు జై యనమల, జై యనమల, దివ్యమ్మ, జై దివ్యమ్మ, జై అయ్యన్న, జై అయ్యన్న, జై విజయ్.